ఓం విఘ్నేశ్వర నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. జూలై 6వ తేదీ నుంచి శుక్రుడు కర్కాటక రాశి ప్రవేశం చేస్తున్నాడు. ఈ శుక్రగ్రహం కర్కాటక రాశి ప్రవేశం చేయటం వల్ల ఏ రాశుల వారికి, ద్వాదశ రాశుల్లో ఏ రాశుల వారికి మంచి ఫలితాలు ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు శుక్రగ్రహం అంటేనే చాలా శుభాలని, ఆనందాన్ని, సంతోషాన్ని ఇచ్చే గ్రహం. మీ యొక్క జాతక చక్రంలో గనక ఒక శుక్రుడు గనక మంచి స్థానంలో ఉంటే ఖచ్చితంగా వారి జీవితం చాలా ఆనందంగా, సంతోషంగా గడిచిపోతుంది. ఎలాంటి ఇబ్బందులు ఉండవు, చాలా హ్యాపీగా గడిచిపోతుంది. మరి అలాంటి శుక్రగ్రహం చెడు స్థానాల్లో ఉంటే కనుక ఫలితాలను కూడా అలాగే వ్యతిరేకమైన ఫలితాలని ఇవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. మరి ఇలాంటి శుక్రగ్రహం జూలై నెల 6వ తేదీ నుంచి కర్కాటక రాశి ప్రవేశం చేస్తుంది. ఈ జూలై నెల 6వ తేదీ నుంచి కర్కాటక రాశి ప్రవేశం చేయటం వల్ల మరి ద్వాదశ రాశుల వారికి, ఏ రాశుల వారికి శుభయోగాలని శుక్రుడు ఇస్తాడు అనే విషయాన్ని కనుక మనం ఒకసారి కనుక చూసుకుంటే, ఈ జూలై 6వ తేదీ తెల్లవారుజామున 4:36 శుక్రుడు 4:31 శుక్రుడు కర్కాటక రాశి ప్రవేశం చేస్తాడు. అంటే ఆల్మోస్ట్ జూలై 7వ తారీఖు అన్నమాట. ఈ జూలై 7వ తేదీ నుంచి మరి కర్కాటక రాశి వారికి, కర్కాటక రాశిలో శుక్రుడు ప్రవేశించటం వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయనే విషయాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే, ముందుగా మేషరాశి గురించి చేసుకుంటే, ఈ మేషరాశి వారికి శుక్రుడు చతుర్థ స్థానంలో సంచారం చేస్తున్నాడు జూలై 7వ తేదీ నుంచి. ఈ చతుర్థ స్థానంలో సంచారం చేయటం వల్ల ఖచ్చితంగా కూడా మరి ఈ రాశి వాళ్ళకి చాలా వరకు కూడా అనుకూలమైన ఫలితాలు ఉండటానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా చతుర్థ స్థానం అనేది ఖచ్చితంగా కూడా ఈ రాశికి చెందిన జాతకులకి మీ యొక్క స్నేహితుల సంఖ్యను పెంచుతుంది. ఏ విషయం చూసినా కూడా మీకు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో, రవాణాకి సంబంధించిన విషయాల్లో మీకు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. అలాగే ఈ కాలంలో మీరు ఖచ్చితంగా కూడా వాహనాలను మీరు కొనుగోలు చేయడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే స్థిరాస్తులను కూడా పెంపొందించుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్న విషయాన్ని గమనించాలి. అలాగే స్థిరాస్తి వ్యాపారాలు చేసేవారు కూడా ఈ కాలంలో చాలా వరకు లాభం పొందడానికి అవకాశం ఉంటుంది. మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అలాగే మీ సౌకర్యాలు కూడా పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఆ తర్వాత వృషభ రాశికి చెందిన జాతకులకి ఈ శుక్రుడు 3వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. 3వ స్థానంలోకి వచ్చాడు. ఈ 3వ స్థానంలోకి రావడంలో వృషభ రాశి వారికి కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. మీరు చేస్తున్న ప్రతి పనికి కూడా ఖచ్చితంగా కూడా ప్రశంసలు లభించడానికి అవకాశం ఉంటుంది. అలాగే మీరు చేస్తున్న ఏ కార్యక్రమం అయినా సరే ధైర్యంగా చేస్తారు, ఆత్మవిశ్వాసంతో చేస్తారు, అలాగే సాహసోపేతంగా చేస్తారు. ఇలా సాహసోపేత నిర్ణయాలు చేయటం వల్ల ఖచ్చితంగా కూడా ఈ రాశి వాళ్ళకి చాలా వరకు శుభ పరిణామాలు దాపరిస్తాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మీ కెరీర్ పరంగా చాలా బాగుంటుంది. అలాగే వైవాహిక జీవితంలో కూడా మీకు ఆనందం పెరుగుతుంది. అలాగే మీ యొక్క ప్రేమికులు ఎవరైనా ఉంటే ఆ ప్రేమికులకు కూడా ఈ రోజున చాలా వరకు ఇక నుంచి చాలా వరకు కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. మీ ప్రేమ జీవితం అనేది మొదలవడానికి ఎక్కువగా అవకాశం ఉంటాయి. అలాగే అవివాహితులకి వివాహాలు కలగడానికి కూడా అవకాశాలు ఉంటాయి. వివాహ ప్రతిపాదనలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటాయి. అలాగే అన్నదమ్ముల మధ్య కూడా మంచి సంబంధాలు ఏర్పడతాయి. అలాగే మీ జీవితస్వామి యొక్క ప్రోత్సాహంతో ఈ రాశికి చెందిన జాతకులు అనేక రకాలుగా విజయాలను పొందుతారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఎక్కువగా లాభాలు వచ్చే అవకాశాలు కూడా
లేకపోలేదన్న విషయాన్ని ఈ వృషభ రాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఆ తర్వాత కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశికి చెందిన జాతకులకి మరి చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. శుక్రుడు ఈ రాశి వాళ్ళకి 5వ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు. ఈ 5వ స్థానంలోకి ప్రవేశించడం వల్ల అన్ని రంగాల్లో ఉండే వాళ్ళకి కూడా అద్భుతమైన ఫలితాలు ఉండటానికి అవకాశం ఉంటుంది. అలాగే మీ యొక్క లవ్ మ్యాటర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా సక్సెస్ అవుతాయి. అలాగే ఉద్యోగులకి మీ కార్యాలయాల్లో చేసే పనులన్నీ కూడా ఖచ్చితంగా మంచి పేరు ప్రతిష్టలు తీసుకొస్తాయి. అలాగే దానివల్ల ఏంటంటే మీ ఉద్యోగంలో ప్రమోషన్లు కానీ బోనస్ కానీ కూడా పొందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే వ్యాపారాలు ప్రారంభించాలనుకునే వాళ్ళు ఇక్కడి నుంచి అంటే జూలై 7వ తేదీ నుంచి మీరు నిరభ్యంతరంగా ఈ రాశి వాళ్ళు మీరు ప్రారంభించవచ్చు. కర్కాటక రాశి వాళ్ళు ప్రారంభించవచ్చు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఉన్నత చదువులు చదవాలనే కోరిక కూడా మీకు చాలా వరకు ఫలిస్తుందన్న విషయాన్ని గమనించాలి. విద్యార్థులకు కూడా ఈ రోజున చాలా వరకు అనుకూలంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఆ తర్వాత కన్యారాశి వాళ్ళకి కూడా శుక్రుడు లాభస్థానంలో సంచారం చేయటం వల్ల ఈ రాశికి చెందిన జాతకులకు కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. కెరీర్ పరంగా మంచి ప్రయోజనాలు ఉండటానికి అవకాశం ఉంటుంది. అలాగే మీరు చేసే ప్రతి ప్రయత్నం కూడా మీకు విజయాన్ని తీసుకొస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా మళ్ళీ ప్రారంభం అవడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అలాగే మీ జీవిత భాగస్వామితో కొనసాగుతున్న సమస్యలన్నీ కూడా మీకు పరిష్కారం అవుతాయి. అందువల్ల ఖచ్చితంగా కూడా ఈ భార్యాభర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకరి భావాల గురించి మరొకరు స్వేచ్ఛగా మాట్లాడుకోవటం వల్ల చాలా వరకు సమస్యల నుంచి వాళ్ళు బయటపడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఆ తర్వాత తులారాశి. ఈ తులారాశికి చెందిన జాతకులకి ఈ రోజున అంటే సెప్టెంబర్ 7వ తేదీ నుంచి మీ ఆదాయం పెరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే వ్యాపారస్తులకు కూడా మంచి లాభాలను పొందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. వాళ్ళు పెట్టిన పెట్టుబడి వాళ్ళకి అద్భుతమైన లాభాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే ఈ కాలంలో మీరు ఖచ్చితంగా ధనాన్ని పోగు చేయటం కానీ లేకపోతే ఇతరత్ర మీరు పెట్టుబడులు పెట్టడం కానీ జరుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఉద్యోగస్తులు తమ కష్టానికి తగిన ఫలితాన్ని పొందామని చాలా మానసికమైన ప్రశాంతత ఉంటారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంటుంది. వ్యాపారస్తులకి మంచి లాభాలు రావడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. మరి మొత్తం మీద చూస్తే కుంభరాశి వాళ్ళకి ఈ సెప్టెంబర్ 7వ తేదీ నుంచి ద్వాదశ రాశి వారికి శుక్రుడు ఎలాంటి ఫలితాలు ఇస్తారనే విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం. మరి రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ప్రతిరోజు కూడా మరి మీరు శ్రీ మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆరాధన చేయండి. అలాగే విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. జలవల్ల చాలా వరకు మెరుగైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. నమస్కారం.